వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంటే దాదాపుగా ఒక 4-5 రోజుల నుంచి కూడా ఈ రైతు బంధు గురించి అంత రైతులు ఎదురు చూస్తున్నారు. సో మనం ఇక్కడ చూస్తున్నాము రైతు బంధు కండిషన్స్ అప్లై. ఓకే, సో ఎందుకు ఈ కండిషన్స్ అప్లై అని పెట్టామంటే ఇంతకుముందు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా అయితే పడ్డాయి కొన్ని. మనం కూడా ఎప్పుడైతే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఈ 100 ఎకరాల ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వద్దు అనేది మాత్రం చూసాము. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9వ తారీఖు రోజు మీకు 15,000 పడతాయని చెప్పారు. పండ్రి ఇక్కడ 15,000 మీకు పడతాయన్నారు. ఇంతకీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం పాయింట్. మనం ఎకరానికి 15,000 లేకపోతే ఓవరాల్గా 15,000. ఆల్రెడీ ఇప్పుడు ఒక సమీక్ష కూడా జరుగుతుంది. ఈ సమీక్షలో భాగంగా ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇంకొకటి ఏంటంటే ముందు అంటే ఒక మాట అంటే మనకు అసలు కథ ముందుంది అన్నట్టుగా ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత కండిషన్స్ పెడదామా అని ఉన్నారు. యాక్చువల్గా అసలు కండిషన్స్ ఏమేమి ఉండబోతున్నాయి అనేది వాళ్ళకి ఒక స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేద్దాము. ఒకసారి మీరు నోట్ ఫైల్ తీసుకుంటే దాని నుంచి మనము వాళ్ళకి పాయింట్ ఫస్ట్ రైతు బంధు కండిషన్స్ లో చూసుకుంటే, సో నెంబర్ 1 చూసుకుంటే రైతు భరోసా ఎవరికి, భరోసా ఎవరికి రైట్. అసలు పాయింట్ అంతా ఇంత ఉంది. రైతు భరోసా ఎవరికంటే చాలా మంది ఇప్పుడు ఉన్నారు మాకు వస్తుందిలే అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏముంది, సాగు చేసే వాళ్ళకే ఇస్తామనేది ఒకటి పాయింట్. ఓకే, రైతు బంధు సాగు చేసే వాళ్ళకేనా, సాగు చేసే వాళ్ళకేనా, కావాలంటే క్వశ్చన్ మార్క్ పెట్టు, అర్థం కాదు. సాగు చేసే వాళ్ళకేనా, 5 ఎకరాలకేనా, 5 ఎకరాలకేనా? ఈ పాయింట్ గురించి మనం ఒకసారి చర్చిద్దాం పండ్రి. సాగు చేసే వాళ్ళకేనా అనేది ఇప్పుడు ఒకటి మనకు అదొక బ్రేకింగ్ పాయింట్ తీసుకుందాం. ఏం చెప్తారు సాగు అని అంటే, ఇప్పుడు మీకు భూమి ఉంది, నాకు ఉంటాయి, మా ఫాదర్కు ఉంది, లేకపోతే ఒక అస్సలు ఆయనకి ఏం ఇన్కమ్ ఉండదు, ఒక 4 ఎకరాల భూమి ఉంటుంది, నిన్న మొన్నటి వరకు అయితే ఇంత రైతు బంధు వస్తుంది, దాని మీద బతుకుతున్నారు. ఆయన కౌలుదారులు రాకపోతే ఆ కాస్త భూమిని కూడా పడవ పెట్టుకున్న సందర్భం కూడా ఉంది 1 సంవత్సరం పాటు. ఇప్పుడు సాగు చేసే వాళ్ళకేనా అంటే ఏంటి, ఏం కండిషన్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు మనం ఇంతకు ముందు రైతు బంధు అనే దానికి సంబంధించిన దాంట్లో మనం క్లియర్గా ఏంటంటే ప్రతి ఎకరాకి ఎవరికి సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి రైతు బంధు అనేది వచ్చేది, దాంట్లో బ్యాంక్ లో పడిపోయేది. ఇప్పుడు సాగు చేసే వాళ్ళకేనంటే పడావు పడ్డ భూములకు కూడా ఎందుకు రైతు బంధు ఇవ్వాలి అనేది ఈ రోజు కాంగ్రెస్ ఈరోజు చర్చలో వచ్చిన ఒక అంశం. మంచి పాయింట్, మంచి పాయింట్. ఇది సాగు చేసే వారికి ఇవ్వడం అనేది మంచి పాయింట్. అయితే ఇక్కడ నేను ఏమంటా అంటే సాగు చేసే వాళ్ళకి అన్నప్పుడు మనకు కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి దీంట్లో. బేసికల్గా ఇప్పుడు ఒక 60-70 ఇయర్స్ దాటిన ఒక ఫార్మర్ ఉంటాడు, ఆయన వ్యవసాయం చేయలేడు, చాలా సమస్యలు ఉంటాయి కదా. సో ఎవరికొకరికి ఇచ్చుకోవాల్సిందే, లేకపోతే అదే ఆయనకు జీవనాధారం. అదే అంటున్నాను, ఆ సాగు చేయబడిన భూమి కూడా ఆయనకి ఇంతో అంత ఆదాయం ఎట్లా తీసుకొస్తుందంటే మేకలకు, గొర్రెలకు, పశువులకు అది ఇస్తారు, గడ్డి కోసం ఇస్తారు. ఇది ఒకటి సాగు చేసే వాళ్ళకేనా అని చెప్పేసి. దీంతో పాటుగా ఈరోజు మనకు చర్చ ఏం నడుస్తుందంటే చాలా మంది పడావు పడ్డ భూములు అనుకున్నారు ఎట్లా, ఎప్పుడైతే తెలంగాణలో ఎక్కువ వాటర్ సోర్స్ పెరగడం వల్ల దాదాపు ఈసారి పడవ పడ్డ భూములు చాలా తక్కువ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది సాగు చేసే వాళ్ళకేనా అనే దాని మీద ఒకటి చూసుకుంటే మాత్రం అంటే మీరంటూ పడవ పడ్డ భూములని కాదు, సాగు చేసే వాళ్ళకేనా అంటే ఇప్పుడు సపోజ్ నీకు ఒక 10 ఎకరాల భూమి ఉంది, లేదా 5 ఎకరాల భూమి ఉంది, నీకు ఏం చేస్తారంటే కౌలుకి ఎవరైనా వస్తే నువ్వు ఇస్తున్నావు. ఇది ఒక పాయింట్ చెప్తున్నావు. లేదు లేకపోతే ఏం చేస్తామంటే ఆ సంవత్సరం నువ్వు చెయ్యవు. ఫర్ సపోజ్ చెయ్యనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు సాగులోకి లేవన్నట్టు. ఆ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ అప్లై అన్నప్పుడు మనమే పెట్టాం రైతు బంధు కండిషన్స్ అప్లై అంటే మనమే మీన్స్ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇందులోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఏంటి, నీకు ఒకవేళ ఈ సంవత్సరం నీకు కుదరదు చేయడానికి, ఫర్ సపోజ్ లేదు నీకు ఎవరన్నా కౌలుకు వచ్చిన వాళ్ళు నాకు ఈ సంవత్సరం కుదరలే నేను చేయాలన్నప్పుడు 1 సంవత్సరము అది ఏమంటారు పడవ పెట్టిన అంటారు కదా. సాగు లేదు, సాగు లేకపోవడం వల్ల ఇప్పుడు నీకు ఊర్లో ఎట్లా తీసుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ అని కూడా నీకు డౌట్ ఉండొచ్చు కదా. ఊర్లో ఖచ్చితంగా విఆర్ఓ ఉంటారు. అసలు ఎవరి భూములు సాగులో ఉన్నాయి, ఎవరి భూములు లేవు. మళ్ళీ ఇక్కడ విఆర్ఓ, ఎంఆర్ఓ ప్రయారిటీ, ఎంఆర్ఓ వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. ఎస్, కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు వచ్చేసి సో పలానా ఈ ఊర్లో 100 మందికి లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 200 మందికి రైతు బంధు వస్తుంటే ఈ 200 మంది ఇప్పుడు సాగు చేస్తున్నారా, ఇక్కడ ఇంపార్టెంట్ 5 ఎకరాల వరకే అనుకుందాం, మిగతా పక్కన పెడదాం. సాచురేషన్ పాయింట్ మనం ఒక 5 ఎకరాలకే చూస్తే అసలు వీళ్ళు సాగు చేస్తున్నారా లేదా,
అది ఎట్లా గుర్తించడం చాలా కష్టం అవుతుందని నేను అంటున్నాను. ఇప్పుడు ఈ ఊర్లో ఫర్ సపోజ్ ఒక ఊరు ఏదో ఒక ఊరు XZY ఒక ఊర్లో ఓకే ఎన్ని ఎకరాలు ఇప్పుడు నీకు 200 మందికి రైతు బంధు అనుకో, ఈ 200 మందిలో ఎంత మంది సాగు చేస్తున్నారు, వాడికి పోయిన తర్వాత అందులో ఏం పంట లేదనుకో, అదే నేను ఒక పాయింట్ చెప్పిన కదా, చేత కాలేదు లేదంటే ఆయన ఎవరికైనా ఇచ్చుకుందామంటే అవైలబుల్లో లేకుండా ఇవ్వలేదు, ఓకే ఆ సంవత్సరం ఆయన పడావు పెట్టిండు అనుకో, అది సాగు కిందికి రాదు. సో కాబట్టి అప్పుడు రైతు బంధు వచ్చే అవకాశం ఉండదు. సాగు మీన్స్ అంటే ఇట్లా చాలా రకాల అంటే ఇప్పుడు దీంట్లో ఒకటి వస్తుంది, రైతు బంధు అనేది ఇది క్లియర్ ప్రాసెస్, ఎవరికి సంబంధం లేదు, నీకు ఒక భూమి ఉంటే నీకు పడిపోయేది. బట్ ఇది సాగు చేసి అంటే ఈ సంవత్సరం మీరు అన్నట్టు సాగు చేయొచ్చు, నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఎట్లా ట్రై చేస్తారు, ఎట్లా దానికి మళ్ళీ సంవత్సరం ఆ సంవత్సరం రైతు బంధు కూడా నీకు ఎప్పుడు సంవత్సరానికి 2 టర్మ్లు వస్తుంది కదా. ఓకే సో ఆ రకంగా ఒక విధంగా కొంత మంచి అనుకోవచ్చు సాగు చేసే వాళ్ళకేనా అంటే, ఇంతకు ముందేమో రైతు బంధు అందరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు సాగు చేసే వాళ్ళకేనా అంటే, సరే ఆడ కొంతమందికి అవసరం లేకపోయినా మరి కొంతమందికి ఇందులో సాగు చేయకపోయినా వాళ్ళకి నీడ్ వాళ్ళకి ఇవ్వాలి. మరొక కండిషన్కి వచ్చేసరికి ఇది 5 ఎకరాలకేనా అనేది కూడా అక్కడికే పరిమితం అవుతుంది, అవ్వాలని కూడా అందరు కోరుకుంటారు. ఎందుకంటే చాలా మంది మనం చూసినాం, ఇది వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డా, రైతులు ఇబ్బంది పడ్డా కూడా, ఎందుకంటే 5 ఎకరాలకే పరిమితం చేస్తే ఏమవుతుంది అంటే రాష్ట్ర బడ్జెట్ కూడా మిగతా వాటికి అనుకూలిస్తుంది, అమౌంట్ అనేది వృధా కాకుండా ఉంటుంది. ఎస్, దీంతో పాటు అంటే 5 ఎకరాల లోపల వాళ్ళకే ఇవ్వడం అనేది మనం చాలా సార్లు ప్రజల నుంచి, ప్రజల అభిష్టం నుంచి కూడా చాలా సార్లు విన్నాం, మనం తిరిగిన సర్వేలో కూడా తీసుకొని వచ్చాం. అయితే బేసికల్ గా ఈ 5 ఎకరాల లోపల కనుక రైతు బంధు ఇస్తే చాలా బడ్జెట్ మిగులుతుంది. ఎందుకంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు అవుతుంది ప్రతి ఏడాది ఒకసారి రైతు బంధు అనే దాని మీద. దీన్ని అంత కట్ ఆఫ్ పెట్టుకుంటే మాత్రం అంటే 90% 2 ఎకరాల లోపల వాళ్ళే ఉంటారు. సో పెద్ద ఎంత మిగులుతుంది అనుకుని అయితే నేను చెప్పలేను. సపోజ్ అమౌంట్ పెంచిన 5 ఎకరాల లోపు వాళ్ళకి ఏమి కాదు. ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ ఉంటే రైతు బంధు లేదు, గవర్నమెంట్ జాబ్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు లేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగికి భూమి ఉందనుకో, అది 5 ఎకరాల భూమి కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకి రైతు బంధు భరోసా లేదు, నిజంగానే లేదు. సో అయితే ఇది కూడా మనము దీన్ని చాలా బాగా ఇన్వైట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా సంతోషించకర విషయం. ప్రభుత్వ ఉద్యోగి అన్నప్పుడు ఆయనకు జీతం వస్తుంది, రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుంది కాబట్టి, సో ఆయన ఈ జాబితాలో నుంచి తీయడం వల్ల కూడా ఇది కూడా ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొక పాయింట్ వచ్చేసి ఐటీ కట్టే వాళ్ళకి, ఐటీ పే చేస్తారు, ట్యాక్స్ పేయర్స్ కి కూడా రైతు భరోసా, ట్యాక్స్ పేయర్స్ కి కూడా ఐటీ కట్టే వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా అనేది అవసరం లేదు అంతే. సో ముఖ్యంగా ఇవి ఏంటి, ఇప్పుడు అసలు రైతు భరోసా ఎవరికి అని అంటే సాగు చేసే వాళ్ళకేనా, 5 ఎకరాల రైతులకేనా, ప్రభుత్వం. అయితే ఇవన్నీ మంచి పాయింట్సే, కాకపోతే ఇప్పుడు ఈ సమీక్ష జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు సీఎం కావచ్చు, అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన మినిస్టర్ కావచ్చు, ఒక సమీక్ష జరుపుతున్నారు. కానీ ఇలాంటివి చాలా వాళ్ళ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటి వరకు అందరికీ వచ్చి రైతులందరూ కూడా డిసెంబర్లోనే వస్తుంది అనేసి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ సమీక్షల వల్ల ఏం జరుగుతుంది, మాకు రైతు బంధు వస్తుందా రాదా అనుకున్న మూమెంట్ లో ఇప్పుడు వీళ్ళు కూడా కొంత మీమాంసలో ఉన్నారు. ఇవి ఇప్పటికిప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, కాకపోతే ముందు ఏమున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడే ఇన్ని చేసిరంటే రేపు ఏం చేస్తారు అనేసి ఆ ఎంపీ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. వాళ్ళు మళ్ళీ కూడా రివ్యూ చేసుకుంటున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. నేను ఒకటి చెప్తా, అయితే నాకు తెలిసినంత ప్రకారం అయితే యాజ్ పర్ నౌ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దాంట్లో భాగంగానే ఫస్ట్ ఒక పెద్ద టాస్క్ వాళ్ళు ఇచ్చే 6 గ్యారంటీస్ స్కీమ్స్ కు పెద్ద టాస్క్ అనేది ఈ రైతు భరోసా. ఎందుకంటే పడాల్సిన రైతు బంధు ఆగిపోయింది కేవలం ఎలక్షన్ల వల్ల, కాంగ్రెస్ వల్ల అని చెప్పేసి ప్రతిపక్షం ఉంటుంది, అది కూడా అన్నారు. బట్ ఎదురు చూస్తున్నారు అసలు ఎంత పడతాయి. మీరు అన్నట్టు ఫస్ట్ ఒక క్వశ్చన్ చేసారు, మీరు 15 ఎకరాలకి 15,000 లేకపోతే సంవత్సరానికి 15,000, అదొక క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత కౌలు రైతులను ఎట్లా గుర్తించాలా, సెకండ్ పాయింట్. ఆ పాయింట్ కి వద్దాం. కౌలు రైతుల విషయానికి వచ్చే ముందు అసలు ఇప్పుడున్న మొన్న ఎప్పుడు ఏ రోజు పడాలి, 29 నవంబర్ 29 రోజు పడాల్సింది ఎలక్షన్ కోడ్ లోకి తీసుకొచ్చి వద్దని ఆపేయడం వల్ల ఆగిపోయింది. ఒకవేళ పడి ఉండుంటే ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు దీని మీద సమీక్ష చేసే అంత ఎమర్జెన్సీ అయితే కాదు. బట్ ఇప్పుడు ఏమవుంది, ఇప్పుడు వెయ్యాలి కాబట్టి. బట్ ఇప్పుడు ఇంతకీ ఆ నిధులు ఉన్నాయా లేవా అనేది కూడా ఎందుకంటే ఆ నిధుల విషయంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికిప్పుడు మొత్తం అందరికి వేయాలంటే అంత నిధులు ఉన్నాయా, దాదాపు 15,000 కోట్లు ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడున్న దాని ప్రకారం వేయాలనుకుంటే
ఇప్పుడున్న దాని ప్రకారం కండిషన్స్ ప్రకారం అయితే అందులో సగం జరిపోతుండొచ్చు. అట్లా అంటే కండిషన్స్ అంటే నేను అనేది ఏంటంటే 90% చిన్నకారు రైతులు ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళైతే మహా అయితే తగ్గితే చాలా తక్కువ తగ్గుతుందండి, పెద్ద ఎక్కువ 10%లలో. ఇంకొకటి 10 ఎకరాలు 5 ఎకరాలు ఇప్పుడు మీకు 50 నుంచి ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంత ఒక 5% అంతే, 5% కూడా ఇవి మైనస్ అయితే అనుకుందాము. అవి మైనస్ అయితే చాలా మంది ఏమనుకున్నా మీరు అన్న దాని ప్రకారం ల్యాండ్ సేలింగ్ ప్రకారం ఏ వ్యక్తి మీద కూడా 50 ఎకరాలు 100 ఎకరాలు అనేది ఉండదు. వాళ్ళు డిఫరెంట్ టైప్ వాళ్ళ కుటుంబ సభ్యులలో వాళ్ళు లేకపోతే దాంట్లో రాసుకుంటూ ఉంటారు. దాంట్లో ఐటీ అనేది ఎట్లా పరిగణలో తీసుకుంటారని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు బేసికల్గా. ఐటీ ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ రైతు భరోసా ఎవరికైనా దానికి ఒక క్లారిటీ ఏం కావాలంటే అసలు ఎవరికి వస్తుంది అనే దాని మీద ఉంది. ఇందులోనైతే ఇప్పటికిప్పటికీ మార్పులు ఉండకపోయినా ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా అనేది అయితే 100% అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇక ఐటీ కట్టే స్తోమత ఉన్నారంటే వాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే రాదు. వ్యాపారస్తులు వ్యాపారస్తులు రైట్, వ్యాపారస్తులు. సో ఇప్పుడు రావాల్సింది ఎవరికి? 5 ఎకరాల లోపు వాళ్ళకి. వీళ్ళని ఏమంటారు జనరల్ గా మనము సన్నకారు చిన్నకారు రైతులు అంటాం. సో ఈ నేపథ్యంలో ఇది ఒక అంశం ఉంది. ఇప్పుడు ఇది ఎవరికి వస్తారు? రెండోది సాగు చేసే వాళ్ళకి అనే దాంట్లో ఇంకొక పాయింట్ మనకు వస్తుంది. దీంట్లోనే కౌలు ఉన్నాడు, కౌలు రైతు. సో ఈ సాగు చేసే వాళ్ళు 5 ఎకరాల భూములైనా కూడా చేత కాకపోయినా లేకపోతే ఏడన్నా పోయి ఒక చిన్న ప్రైవేట్, ఇప్పుడు ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది, దాని మీద ఏం వెళ్తలేదు అనేసి ఒక ఆటో డ్రైవర్ అనుకుందాం, ఉంటుంది భూమి, పల్లెటూర్లు కాబట్టి వాళ్ళ అమ్మాయి సంపాదించిందో వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిందో 3-4 ఎకరాల భూమి ఉంటుంది. కానీ దాని మీద ఎల్లకి ఏం చేస్తారు? ఆయన 10 ఎంతో చదువుకొని ఉంటాడు కాబట్టి నాకు వ్యవసాయం నేను చేయలేను అనుకుని హైదరాబాద్కి వస్తాడు పొట్టకుటి కోసం. ఆయనకి ఎంత నెలంతా పని చేసినా ఒక 20,000 రాదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఆయన కౌలుకి ఇచ్చుకోవాలి. కరెక్టేనా? సో కౌలుకి ఇచ్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు కౌలు రైతు వచ్చి అడుగుతాడు, ఇప్పుడు నేను ఆటో నడుపుకుంటున్నా, నువ్వు లేకపోతే నీ దగ్గర నేను తీసుకోవాలి, నేను వచ్చి నేను అడుగుతా, నేను ఇట్లా నాకు గవర్నమెంట్ పైసలు ఇస్తాను కౌలు రైతులకు, మరి నాకు కౌలు నేను చేసుకుంటాను, నాకు కాగితం రాసి ఇవ్వమంటే రాసిస్తావా? నేనైతే రాసి, ఎందుకని నేను చెప్తా, నేను చెప్తా. కౌలు అనేది పలు రకాలు, పలు ప్రాంతాల్లో ఒక సైడ్ ఉంటుంది. ఇప్పుడు మీ నల్గొండ జిల్లాలో ఒక తీర కౌలు ఉంటుంది, నిజామాబాద్ జిల్లాలో ఒక తీర కౌలు ఉంటుంది, ఇది ఇప్పుడు తరి పంటలకు ఒక తీర కౌలు ఉంటుంది, అంతర పంటలకు ఒక తీర కౌలు ఉంటుంది, తోటలకు వేరే తీర కౌలు ఉంటుంది. లెక్క ప్రకారం అయితే ఎకరానికి ఒక ఏదైతే సొంత రైతు అనేటువంటి ఎకరానికి డబ్బులు తీసుకొని ఇస్తే అదొక కౌలు. కొంతమంది రైతు అట్ సేమ్ టైం కౌలు చేసే రైతు ఇద్దరు పెట్టుబడిని పంచుకుంటారు, పెట్టుబడిని పెడతారు, సిరిసంగంగా పంచుకుంటారు. వీటిది భూమి, నీరు నాది. చెరిసంగంలో నేను కౌలు రైతు నన్ను ఎట్లా గుర్తిస్తా? నేను హైదరాబాద్లో ఉన్నా, నా 2 ఎకరాలలో నేను ఏం చేసుకుంటా అంటే వాడికి కావాల్సినంత ఏదైతే నేను వరి పంట వేసిన అనుకుందాం, ట్రాక్టర్కు చెరిసగం ఇస్తా. రేపు పంటను కూడా చెరిసగమే తీసుకుంటాం. నేను ఎట్లా నేను కౌలు రైతుగా గుర్తిస్తా? ఒక రైతుగా నేను అడుగుతున్నా, ఎట్లా చేస్తాను దాన్ని అని చాలా మందికి డౌట్ ఉన్నాయి. అది ఇంకొక డౌట్ ఏమొచ్చింది రైతులకంటే, అంతకుముందు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చేటప్పుడు అంటే నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను సరే రేవంత్ రెడ్డి పలు మీడియా ఛానల్ అంటే ఎట్లా ఇస్తారు వాళ్ళకి, అది ఇది ఓవర్లాప్ కాకుండా చూస్తామన్నారు. అందులో ఇంట్లో రాదు, ఇంట్లో స్థల రాదు. మీన్స్ కౌలు రైతుకి ఏదైతే ఇస్తారో ఈ భూ యజమానికి రాదు, భూ యజమానికి ఇస్తే మరి కౌలు రైతుకు రాదన్నారు. అంటే గొడవలు అంటే కౌలు రైతు అండ్ ఎవరైతే ఆ భూమికి సంబంధించిన అసలు రైతు ఉన్నారు కదా, వీళ్ళ మధ్యలో కొంచెము 100% అండి. మామూలుగా ఎట్లా ఉంటదంటే, నాకు రాకపోయినా పర్వాలేదు, నా భూమి నాది అన్న తర్వాత కౌలు రైతుకు నీకు ఎట్లా ఇస్తాను, బాగుపడి నీకు పంట సాయం వస్తుంటే రేపు పొద్దున అసలు దీని రైతునే కాకుండా పోతానని చెప్పేసి వాళ్ళకు ఒక భయం అయితే ఉంటుంది కదా. నువ్వు పని చేస్తున్నావు, కౌలు రైతుకి ఇస్తున్నావు, వాడు చేసుకుని పోతున్నాడు, రేపు పొద్దున అది అట్నే కంటిన్యూ అయిన తర్వాత ఒకసారి రికార్డులోకి ఎక్కుతుంది. ఇంకొకటి ఈ సంవత్సరం ఆడ చేస్తాడు కౌలు రైతు అనేవాడు, నెక్స్ట్ వాడు ఇంకో దగ్గర పోతాడు. అది ఎట్లా గుర్తిస్తావు? ఇది ఎంత పెద్ద లాంగ్ ప్రాసెస్ అట్లా అనిపించట్లేదా? 100% కదా. కౌలు రైతుని ఎట్లా గుర్తిస్తారు? ఇప్పుడు 5 ఎకరాలకే మనం మాట్లాడుతున్నాం, ఇంకా మిగతా అంతా కూడా మనము అవుట్ ఆఫ్ ది లైన్ బాక్స్ మాట్లాడతలేం. ఈ 5 ఎకరాల కాడనే కండిషన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. రైతులు చాలా అంటే ఇంతకు ముందు చేసిరు, మీకు ఒకవైపు గిట్టుబాటు ధర ఇచ్చారు కానీ మిగతా సబ్సిడీల విషయంలో ఇవన్నీ ఎందుకు, మీరు పోయి ఏడబోయి అప్పులు ఎందుకు తెచ్చుకోవాలని ఆ పంటకు సాయంగా అందించే ప్రయత్నంలో ఇంతవరకు అయితే ఎంత ఇప్పటి వరకు 10 సార్లు పడ్డది, ఆల్మోస్ట్ 10-11 పడింది మొత్తానికి, అంటే 9 దఫాలు పడ్డది. ఈ నేపథ్యంలో
మరి ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఈ 5 ఎకరాల కనే కాడ కూడా ఇన్ని కండిషన్స్ అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కౌలు రైతుకు ప్లస్ అసలు రైతుకు సమస్య వచ్చి పడుతుంది. ఈ ఉన్న చిన్న కారుడు నేను కౌలుకి ఇచ్చి ఉంటే ఏమైనా కాగితాలు వచ్చేస్తాయి నా భూమి పోతుందేమో అనే భయం కూడా ఒకటి ఉంటుంది. ఈ భూముల విషయంలో ఊర్లలో ఉన్న రైతుల గురించి చెప్తున్నా, నా భూమి పోతుందేమో అంటే ఆల్రెడీ భూముల పంచాయతీలు ఇంతకుముందు చూసి అందులో చేసుకుంటానికి భూమి దున్నేటోడికి భూమి అన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు నాకు సంతకం చేయి అన్నప్పుడు ఏం పాడవుతుందో అది ఉంటుందా పోద్దా నా అసలు అదేమో కానీ నా భూమి ఉంటుందా పోదనే భయంతో సిగ్నేచర్ కూడా చేయడు కదా. ఈ నేపథ్యంలో కౌలు రైతుకి ఎట్లా రావాలి? లేదు ఆయన కౌలు రైతు మీద డిపెండ్ అయిన చేతకాలే ఒక 70 ఏళ్ళ ఒక అతను ఉన్నాడు రైతు, మరి ఆయన ఏం చేస్తాడు? అతను చేయకపోతే ఆయన పడవ పెట్టుకొని ఉంటాడు. ఎవరు చేయాలి? ఆయన చేత కాదు. ఇప్పుడు ఎడ్లు పెట్టో లేకపోతే ట్రాక్టర్ పెట్టి దున్నిపించంత ఆయన స్తోమత కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆ రైతు పరిస్థితి ఏంది మరి? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నిజంగా రైతుకు ఒక ధర్మ సంకటమే ఇది. హాయిగా నడిచే ఒక వ్యవస్థని మళ్ళీ ఏదో చేసుకోవడం. నాకు తెలిసి కొంచెం అంటే రైతు బంధు ఇంతకు ముందు ఉన్న దాని వల్ల ప్యాడీ చాలా ఎక్కువగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఒక డౌట్ల వల్ల ఏమవుతుందంటే భూములు పడావు ఎక్కువ పడే అవకాశాలు కనపడుతాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ వెనకబడిపోయే అవకాశాలు లేవా? ఎందుకుండవు? 100%. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు అనేటోడు ఎంత భరోసాగా ఉంటే, రైతు అనేటోడు ఎంత విశ్వాసంతో ఉంటే అంత నడుస్తుంది. రేపు కౌలు రైతులను కూడా నమ్మలేని పరిస్థితి కాడికి వస్తుంది ఒక రైతు. ఎందుకంటే అంటే భూముల రేట్లు కావచ్చు, ఈ రోజు ఎంఆర్ఓలు తలుచుకుంటే ఏమన్నా ఇంతకుముందు అయినాయి కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ భూముల్ని అమ్మడం కావచ్చు, కొనడాలు కావచ్చు, ఆ భూమి గ్యారంటీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ అపనమ్మకంలో బ్రతికే పరిస్థితి కంటే కూడా ఎట్లా మరి ఈ సమీక్షలో భాగంగా ఇప్పుడు ఈ డౌట్లు అయితే అన్నిట్లో అందరూ వ్యక్తపరుస్తున్న వైనం ప్రభుత్వ ఉద్యోగులకు. సరే వీటందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు, లేదంటే ఐటీ కట్టే వాళ్ళు ఎందుకని. కానీ అసలు అంశం అంతా ఈ పాయింట్ దగ్గర కనిపిస్తుంది. 5 ఎకరాలకేనా అనే దగ్గరనే 5 ఎకరాల వాళ్ళకు అందరు కొట్టేసినా కూడా ప్రాబ్లం ఉండదు. మళ్ళీ సాగు చేసే వాళ్ళకి అన్నప్పుడు మాత్రమే ఇప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 100%. దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉంది బయట. అంటే దీనికి ఏ విధంగా ఓవర్కమ్ అవుతారు రానున్న రోజుల్లో. ఖచ్చితంగా డిసెంబర్లో 80% రైతు భరోసా పడాల్సిందే. అది ఏదేమైనా, ఎందుకంటే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పడాల్సిన అవసరం ఉండే సడన్గా ఆపేయడం వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. దీంతో పాటు ఇంకా వీడు కౌలు రైతులతో పాటు మనం బాగా ఆలోచించాల్సిన విషయం వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు విజయారెడ్డి గారు? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పేసి పెట్టిండ్రు. అంటే నేను ఒక కూలీని అంటే నేను నాకు ఏ పొలము లేదు, నాకు ఏమీ లేదు. జనరల్గా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఏమీ లేదు, నీవి డైలీ లేబర్ మీన్స్ దాంట్లో వ్యవసాయ కూలీలు. నువ్వు ఆ ఊర్లో రోజు ఏదో ఒక భూమిలోకో లేదో ఒక డైలీ లేబర్కి వెళ్తావు. సో నీ మీద నాకు ఏది లేదు, నేను మాత్రం కూలికే వెళ్తాను అనేసి నువ్వు ఒక సర్టిఫైడ్ కార్డు ఏదో పెడతారు, ఏదో ఒకటి లేకుండా ఉంది. అయితే ఈ క్రమంలో ఇదంతా ఏ రకంగా జరుగుతుంది, స్క్రూటినీ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు 1 ఎకరం భూమి ఉన్న వాళ్ళు కూడా నేను భార్య పేరు మీద ఉంటుంది, ఒకవేళ భర్త నేను వ్యవసాయ కూలీ చేస్తున్నాను అని అనొచ్చు. అంటే ఇదంతా సర్టిఫైడ్ చేయాల్సింది ఎవరు? వ్యవసాయ శాఖ అధికారుల మీద డిపెండ్ అవుతుంది. అయితే ఈ వ్యవసాయ శాఖ అధికారుల మీద డిపెండ్ అయినప్పుడు వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా చేస్తారా అనేది మళ్ళీ ఏమవుతుంది? బాబా ఊర్లలో ఎట్లుంటారు చెప్పనా, 10 రూపాయలు సార్, 10 రూపాయలు కాలంటే ఇస్తా కానీ చేసి పెట్టురు సార్. అంటే ఇవన్నీ కూడా పాపం ఎప్పటి నుంచో చూస్తాం. చాలా ఊర్లలో వాళ్ళదే వాళ్ళ ప్రపంచం, ఆ బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. కాబట్టి ఇక్కడ రెవెన్యూ శాఖ ఇప్పుడు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మరి ఎలక్షన్ టైంలో ప్రతిపక్షం ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కూడా ప్రతి మీటింగ్లో మొత్తుకున్నది కూడా గిరే. రెవెన్యూ అలర్ట్ అయితే రెవెన్యూ శాఖ అదైతే మాత్రం మళ్ళీ భూములకు సంబంధించిన లొల్లిలు గొడవలు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి ధరణి అని చెప్పేసి మనం మారుదామని చెప్పేసి వేరేయడం అని చెప్పేసి ఏదో భూమాత అని చెప్పేసి కూడా వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. రికార్డ్స్ లేవు మరి పాతవి అంటున్నారు. కొత్తగా మళ్ళీ ఏం చేస్తారు? ఇక్కడ ఒకటి పెట్టారు కదా, కంప్లీట్ గా భూముల గురించి ఒకటి పెట్టారు, భూ సర్వే పెట్టాలి మళ్ళీ. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇదంతా అవ్వాలి, మళ్ళీ భూమాత రావాలంటే భూ సర్వే రావాలి కదా. పాత ఇప్పుడు జనరల్ గా ఎట్లుంటాయి, ఏదైనా పెట్టినప్పుడు యాపే కదా జనరల్ గా యాప్స్. మీరు ఒక సిస్టమ్ తీసుకొస్తున్నారు, ఆ సిస్టమ్ లో ఏం చేస్తారు, దాంట్లో నుంచి దీంట్లోకి షఫిల్ చేసిన తర్వాత ఆ మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటూ పోతారు. కానీ ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలా? పాత రికార్డ్స్ ఆధారంగా చేయాలి. ఇప్పుడు ఆ పాత రికార్డ్స్ కావాలి కదా, పాత రికార్డ్స్ కావాలి కదా. అదే ఏంటంటే విజయారెడ్డి టోటల్ గా దగ్గర ఒక మనకు తెలిసి అదొక 13 లక్షలు సరే ఒక ఫిగర్ అనుకుంది ఇప్పటివరకు పడుతున్నది. ఏదైతే ఇన్ని ఎకరాలకు, ఇన్ని వేల ఎకరాలకు, ఇన్ని లక్షల ఎకరాలకు అని చెప్పేసి ఉన్న నేపథ్యంలో కూడా
అది గత 10 సంవత్సరాల నుంచి సాఫీగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. 5 సంవత్సరాల నుంచి సాఫీగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. బట్ ఎవరు కూడా చాలా దాంట్లో DTC 5 సంవత్సరాల నుంచి మొత్తం ఇప్పుడు 9 ఇది పడాలి. ఎందుకంటే క్రాప్ కి అది ఇయర్ కి 2 టైమ్స్ ఇప్పుడు మొన్న పడాలి, ఇంకా అది పడలేదు. జనరల్ ఇంకో పాయింట్ చెప్పాలా, జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఇంకా అయిపోయింది, అది పాత గవర్నమెంట్ అయిపోయింది, ఇప్పుడు మాకు 15,000 వస్తాయి అనుకుంటున్నారు. ఎట్లా అదే అంటున్నా, 15,000 ఇచ్చే ప్రకారం ఎంత ఇవ్వాలి, 7,500 ఇవ్వాలి ఎకరానికి. అంటే ఇంత క్లారిటీ వాళ్ళకు ఉండదు కదా. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రాగానే మాకు డిసెంబర్ 9వ తేదీన 3వ తేదీన అనుకుంటా, డిసెంబర్ 3వ 9న మీకు డిసెంబర్ 3 అయిపోయిన తర్వాత 9వ తారీఖు అని చెప్పిండ్రు. ఎక్కువ 9వ తేదీన మీకు 15,000 వస్తాయని చెప్పారు. ఎక్కడ కూడా 7,500 అని చెప్పలేదు. అంటే జనాలు ఏ పాయింట్ అయితే అన్నిట్లలో కూడా వాళ్ళు కొట్టించిన వాటి పాంప్లెట్స్ లో కానీ దాంట్లో కానీ వాళ్ళ దాంట్లో అదే ఉంది, 15,000 అని ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఒక సగం డిసప్పాయింట్ ఏందని అంటే, అరే 15,000 అన్నారు, 7,000 టెక్నికల్ గా అయితే 7,500 రావాలి ఎకరానికి. ఎందుకంటే ముందు 5,000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 7,500 ప్రకారం 5 ఎకరాల వాళ్ళకి ఇస్తారా, 10 ఎకరాల వాళ్ళకి ఇస్తారా, అసలు ఎట్లా ఏ రకంగా ఇస్తారనే చర్చ అయితే అంటే వాళ్ళకు క్లారిటీ మిస్ అయింది రైతులకు. మరి ప్రభుత్వం ఈ సమీక్షల ఏం తేల్చదలుచుకుంది, ఇప్పటికి కంటిన్యూ చేస్తుందా, లేకపోతే నువ్వు అన్నట్టుగా ఈ సెకండ్ మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ ఒక క్రాప్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఆపడానికి లేదు. కాంగ్రెస్ కు ఇది ఒక ధర్మ సంకటమే. ఇప్పుడున్న అధికార పార్టీకి ఇది ఒక పెద్ద, ఎందుకంటే వాళ్ళు చెప్పిండ్రు అంటే రైతు భరోసా మీద చాలా మందికి ఒక భరోసా ఉందని నేను అనుకుంటున్నా, ప్రజలకైతే రైతులకైతే. బట్ ఎట్లా ఏం కదా కండిషన్ సప్లై అని చెప్పేసినాం కదా మనం. సార్ రైట్, సాగు చేసే వాళ్ళకి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు తీసేసిన ఎట్లా పడొచ్చు అంటే, ఒకటి ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు, ఒక మెయిన్ ఫెసిలిటీస్ ఉన్న ఇంట్లో ఉన్నావు, ఒకవేళ ఇల్లు మారాలనుకుంటే దానికంటే కొంచెం మెరుగన్నా ఉండాలనుకుంటావు. సో లేకపోతే ఏంటి, ఇంకొంచెం సేమ్ ఈక్వల్ గా ఉండాలనేది ఒకటి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఒక కంఫర్ట్ అంటే ఒకటి చూసిరు అంటే ఈ టైంలో పడుతుంది అనగానే అందరి అకౌంట్లకు డబ్బులు పడ్డ నేపథ్యంలో ఇప్పుడు ఈ కండిషన్ సప్లై సరే తీసేద్దాం, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 30 ఎకరాలు. సో 5 నుంచి చూసుకున్నా వాళ్ళకు కూడా, ఈ 5 ఎకరాల వాళ్ళకు కూడా ఇప్పుడు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది కదా. అవును, 5 ఎకరాల లోపు అనుకుందాం, మళ్ళీ నువ్వు కూడా వద్దు, 5 ఎకరాల లోపు వాళ్ళకి. అవును, అదే అంటున్నా, ఇది నిజంగా చెప్పాలంటే చాలా ధర్మ సంకటమైన పరిస్థితే. ఎట్లాను సాగు చేసే వాళ్ళకంటే ఏమంటే కరవమంటే కప్ప కోపం, లేకపోతే నేను గానా రైతుని. ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే ఒక కౌలుకి ఇచ్చుకున్నారు, నడిచింది, వ్యవస్థ పోతుంది. ఇంకొకటి కూడా జరిగేది, ఇప్పుడు కొందరు మీరు అన్నట్టుగా 50-50 చెరిసగం కాడు చేసుకుంటారు, కొందరు గుత్తకిచ్చుకుంటారు. కౌలు అందాం, ఇళ్ళనే రకరకాలు ఉన్నాయి కదా, గుత్తనో కౌలు అనుకుందాం. ఇప్పుడు నీకు ఇచ్చిన భూమి, నేనున్నాను, నీకు ఇచ్చాను పండ్రి, మనం ఏమనుకుంటాం, ఎకరానికి 10,000, ఓ 10 ఎకరాలు నువ్వు చేస్తావు. నీకు ఆ వర్షాల వల్ల, వర్షాలు ఉండిగా నేచర్ సహకరించక నీకు పంట సరిగ్గా పండకపోతే, ఇదిగో అమ్మ ఇది పంట పండలేదు, నాకు ఈ 30,000 తీసేయంటే ఎమికబుల్ గా ఆ 30,000 తీసేసి మిగతా ఇచ్చింది పుచ్చుకునేవాళ్ళు. రెండో అంశం ఇంకెట్లుంటుందంటే, నీకు ఎక్కువ పంట పండినా కూడా వీళ్ళు అడగకపోతుండే, పోనీలే పంట పండి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఈ వ్యవస్థ నడుచుకుంటూ పోయింది వాస్తవానికి. బట్ ఇప్పుడు మాత్రం కౌలు రైతు ఎట్టి పరిస్థితుల్లో నాకు కౌలు అనే గుర్తింపు లేకపోతే నేను చెయ్యను అనే అవకాశం ఉండదా? ఉంటది, 100% కదా, ఎందుకుంటది? మరి ఇద్దరి మధ్యలో కలిసి ఈ భూమి అనేది పడావులో ఉంటే ఎట్లా, మళ్ళీ సాగు ఎట్లా పెరుగుతుంది? సాగు కాదు ప్రస్తుతం. దీంతో పాటు కొన్ని మనకు మీకైతే ఏదైతే డౌట్ వచ్చిందో చాలా మంది ప్రజలకు అదే డౌట్ ఉంది, రైతులకు అదే డౌట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారింది. కొన్ని ఎంత వచ్చింది మనం చూసినాము అసలు. దాంతో పాటుగా ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్, రైతు భరోసా ఒక కన్ఫ్యూజన్ కొంచెం క్రియేట్ చేసినట్టయితే కొంచెం ఈ పంట దాని మీద ఖచ్చితంగా పంట మీద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. బట్ అక్కడ దాకా తీసుకురాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఒక రైతులకు పక్షాన ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే డౌట్స్ రేజ్ చేస్తున్న పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగానే. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐటీ కట్టే వాళ్ళకి, బాగా ఉన్న వాళ్ళకి, 10 ఎకరాలకు 20 ఎకరాలకు అందరూ కూడా మనం వెల్కమ్ చేయదగ్గ పరిస్థితి. వాళ్ళందరూ మనం చాలా సార్లు కూడా విన్నాం, మల్లారెడ్డి కూడా పడుతున్నది, మల్లారెడ్డి కూడా వస్తుంది, ఆయన కూడా చాలా సార్లు ఏదో ఒకటో
ఎకరాలకు పడుతుండొచ్చు అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అవునవును. సో అట్లాంటి వాళ్ళని తీసేయడం కూడా సో అయితే పండ్రి ఇది ఒక రైతు భరోసాకి సంబంధించే కాదు, అటు ఇప్పుడు ఏంటి సౌభాగ్య లక్ష్మ వీళ్ళేం అప్పుడు రెండు దగ్గర మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఉంది, మహాలక్ష్మి ఉంది. అదే 2,500 రూపాయలు ఉన్నాయి కదా, అవును, అవును. అవి కూడా ఎవరెవరికి వస్తాయి అనే దాని మీద కూడా ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. 2000 ప్రతి మహిళకు అన్నారు. అవును. అయితే ఈ 2,500 రూపాయలు ఎవరికనే విషయంలో కూడా ఇక్కడ ఒక ఇది జరుగుతుంది. అంటే ఎవరికి ఇస్తారు అసలు? 60 ఏళ్ళ వాళ్ళకి రావు అంటే ఇంట్లో సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో parents ఉన్నారు, ఫాదర్ కి ఇప్పుడు పెన్షన్ వచ్చింది అనుకోండి, ఈమె కూడా ప్రతి మహిళ అన్నప్పుడు ఈమె వైట్ రేషన్ కార్డ్ ఆమె, ఈమెకు మరి 2,500 వస్తాయా? అదే అంటున్నా. దీని ప్రకారమే అయితే మనం బెంగళూరు కూడా వెళ్ళడం జరిగింది. మనకు దీని మీద కొంచెం క్లారిటీ ఉంటుంది, నేను చెప్తా. అయితే రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నటువంటి పెద్ద వయసు మహిళకు 2,500 ఇస్తున్నారు అక్కడ. రేషన్ కార్డులో ఉన్నటువంటి పెద్ద వయసు మహిళ, ఒకవేళ ఆమె నిజంగా పెన్షన్ హోల్డర్లు అయితే ఎలా? ఇప్పటికి పెన్షన్ వస్తుంది అనుకో, అది పక్కన పెట్టు. మనకి ఇక్కడ ఏంటి చెప్పనా, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో లుక్ లైక్ మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారు ఇద్దరు. వాళ్ళు ఒక చిన్న 4 ఎకరాల లోపున్న ఒక రైతు ఆయన. సో ఆయనకి ఏమి ఇవ్వాలి ఇప్పుడు? ఆ రైతుకి రైతు భరోసా రావాలా కదా. ఓ చిన్న ఎగ్జాంపుల్ రా, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక చిన్న రైతు కుటుంబం, ఒక రైతు 4 ఎకరాల రైతు కుటుంబం, చిన్న రైతు కుటుంబం, చిన్న సన్నకారు రైతు అని రాస్తారు వాళ్ళు, అదే వస్తారు. చిన్న సన్నకారు రైతు కుటుంబంలో అంటే చాలా మందిలో ఉన్న డౌట్స్ ని చెప్పడం ఇక్కడ అంతే, ఏం లేదు, అడుగుతున్నారు ఫోన్లు చేసి. కుటుంబంలో ఇప్పుడు ఒక 70 ఇయర్స్ ఒక రైతు, ఆయనకి రైతు భరోసా ఇవ్వాలా కదా. ఈయనకే 4,000 రూపాయల పెన్షన్ రావాలా? ఆల్రెడీ పెన్షన్ వస్తుంది అనుకుందాం, ఇప్పుడు వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నీ అంటే వీళ్ళు మళ్ళీ యాడ్ పెన్షన్ ఈయనకు ఇప్పుడు ఈ రైతుకి రైతు భరోసా వస్తుంది, అదే ఇంతకుముందు రైతు బంధు, అది పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్న ఇప్పుడు ఈ రైతు వైఫ్ కి వచ్చేసి వీళ్ళ అంటే చిన్న సన్నకారు రైతులు అంటేనే తెల్ల రేషన్ కార్డు ఉన్నారు. ఇప్పుడు ఆవిడకు ఒక 65 ఉన్నాయి అనుకుందాం, 60 సంవత్సరాలు, 65 వేసుకో. ఇప్పుడు ఈ మహిళకి 2,500 రూపాయలు ఇస్తారా? ఎస్, ఇది గుడ్ క్వశ్చన్. దేనికి సంబంధించిన మనకు అంటే వాళ్ళకి సమాధానం ఈ 70 సంవత్సరాలకు సంబంధించి నాకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ దానికి వచ్చిందే చాలా వరకు డౌట్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలా పెన్షన్ హోల్డర్ ఉన్నప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒకరికే 2,016 రూపాయలు ఒకరికే ఇస్తున్నారు, ఇంకొకరికే తీయట్లేదు. అయితే ఇప్పుడు ఈ దాని చెప్పిన దాని ప్రకారం వీళ్ళు పెట్టినారు కదా మహాలక్ష్మి ఏ స్కీమ్ అది లైక్. ఓకే, ఈ స్కీమ్ ప్రకారం 2,500 రూపాయలు వీళ్ళ ఖచ్చితంగా ఇంటి పెద్దకు, ఎవరైతే మహిళ ఇంటి పెద్దకి ఇస్తా అని చెప్పిండ్రు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే ఈయనకు పెన్షన్ ఇస్తారు. ఇప్పుడు ఈ 60 ఏళ్ళ ఆమెకి ఈ 2,500 రూపాయలు ఇవ్వచ్చు, ఉంటది. ఎందుకన్నా తప్పదు. అంటే ఊర్లలో మాత్రం ప్రచారం జరుగుతుందంటే, అంటే నేను మొన్న ఊరికి వెళ్ళి వస్తే అడుగుతున్నారు, అంటే మా ఇంట్లో మా ఆయనకి పెన్షన్ వస్తుంది కదా, మరి నాకు 60 ఏళ్ళు ఉన్నాయి కదా, ఇయర్ అంట కదా అనేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో క్లారిటీ లేక ఏమో నేను అదే అంటున్నా. ఈ లెక్కను చూసుకుంటే పెన్షన్ కానీ రైతు భరోసా లేని దాదాపు కుటుంబాలు లేవు, ఉన్నాయా? ఉన్నట్టు అట్లా ఎక్కడ వర్తిస్తారు మరి? ఇవ్వకపోతే వీళ్ళకి ఎవరికి ఇస్తాడు ఇప్పుడు మహిళలకు? నేను ఏమంటుంటే ఐదర్ పెన్షన్ అని ఉంటుంది 60 ఏళ్ళు దాటినోనికి, లేకపోతే రైతు వస్తుంది. ఇప్పుడు రైతు బంధు వాళ్ళకు ఇప్పుడు రైతు బంధు వచ్చింది, ఇంతకు ముందు పెన్షన్ ఈ వ్యక్తికి వస్తుంది. ఇప్పుడు ఈయన భార్య ఎవరైతే ఉంటారో ఆమె ఒక 60-65 ఏళ్ళ ఉంటే ఆమెకి 2,500 రూపాయలు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఇంకొక పాయింట్ కూడా డౌట్, ఇప్పుడు ఈ కుటుంబానికే ఇప్పుడు ఈమెకి 2,500 రావాలి, తర్వాత 200 లోపు యూనిట్లు ఫ్రీ. ఒక కుటుంబాన్ని మనం ఉదాహరణకు తీసుకున్నాం అంతే. యూనిట్స్ పవర్ ఫ్రీ, విద్యుత్ ఫ్రీ ఇవ్వాలి, వస్తుందా అనేది. ఇంకొకటి వచ్చేసి వీళ్ళకు ఎన్ని గ్యాస్ 500 రూపాయల గ్యాస్.
సో ఏమి కండిషన్స్ పెట్టకుండా ఇవన్నీ ఇప్పుడు అన్కండిషనల్ గా అంటే ఈ ఒక కుటుంబానికి వస్తాయా అనేసి వాళ్ళంతా ఎదురు చూస్తారు. అంటే వీళ్ళ అర్హులు యూజువల్ గా చెప్పాలంటే వీళ్ళ అర్హులు. అయితే ఇందులోనే ఇంకొకటి చూసుకుంటాం, ఇదేమో వీళ్ళంతా దీనికి అర్హులైతే ఈ 70 సంవత్సరాల రైతుకి 4 ఎకరాల భూమి ఉంది, కాకపోతే కౌలు చేయడానికి రాలేదు, ఆయనకు వయసు రీత్యా సహకరిస్తలేదు, ఆయన వ్యవసాయం ఈ సంవత్సరం ఆపేసిండు. ఈ ఆపేసిన నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు రైతు భరోసా వస్తుందా రాదా? అదే అంటున్నా, ఇది చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ జెన్యూన్ పర్సన్ కి చేత కావట్లేదు, చేత కాకుండా కౌలతను రాలేదు, కౌలతను చేయడానికి రాలేదు, ఆయన చేసుకుందామంటే ఆయనకి ఇద్దరికి కూడా 60+ కాబట్టి 60+ కాబట్టి ఇద్దరు చేత కావట్లేదు. సో ఆ రైతు బంధు వస్తే తింటున్నారు, ఓకే ఇంత పెన్షన్ వస్తుంది, ఇద్దరు భార్య భర్తలు బతకడానికి ఇంత రైతు బంధు 4-5లో ఎంత 40,000 సంవత్సరానికి 40,000 రైతు బంధు పాతది. పెన్షన్ వచ్చేసి ఆయనకు వచ్చేసి ఒక 24,000 వేసుకో, ఆయన వాళ్ళకి ఒక 60-70,000 ఇన్కమ్ అనుకుందాం, వాళ్ళు బతుకుతున్నారు ఊర్లో. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈయన చేసుకోలేడు, ఈ సంవత్సరం పడవ పెట్టిండు, మరి ఇప్పుడు రైతు భరోసా వస్తుందా? అదే కదా ఇప్పుడు వస్తుందా అనేది మనం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా అడగాలి. అంటే ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతుంటే ఈ డౌట్ రైజ్ చేయడం అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం ఈ టాపిక్ తీసుకోవడం ఒక సమీక్ష జరుగుతుంది రైతు బంధు పైన కాబట్టి సమీక్ష చేస్తున్నాం. ఇది కొంచెం అది ఆ తర్వాత 60 ఏళ్ళకైతే మహిళకైతే ఈయన పింఛన్ తోటి సంబంధం లేకుండా వస్తుందని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది కర్ణాటకలో కూడా బాగా గట్టిగా అమలు చేస్తున్నారు. అది ఇది మహిళలకు 2,500 అనేది చాలా అద్భుతంగా. ఇప్పుడు ఈ కుటుంబానికి అంటే మనం ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబాన్ని మనం తీసుకున్నాం అన్నట్టు, ఈ తీసుకున్న భాగంలో కలిపే మనకు జరుగుతున్న ఇది. సో ఇవన్నీ కూడా ఒక క్లారిటీస్ లో ఇప్పటికిప్పుడు రేపు డిసెంబర్లో వేసేవి కావచ్చు, ఇవి కావచ్చు, ఇంతవరకు వేస్తారా లేదానంటే ఇప్పుడు యాజ్ యూజువల్ గానే ఒక 10 ఎకరాల వాళ్ళకు అంటే ఇప్పుడు అంటే నాకు అనిపిస్తున్నది ఏంటంటే జనరల్ గా వాళ్ళ ఏదైతే రైతు బంధు ఇప్పుడు సమీక్ష జరుపుతున్నారో దాంట్లో కూడా ఇప్పటికిప్పుడు లాట్ ఆఫ్ చేంజ్ కనుక చేస్తే ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. రానున్నవి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఒకవేళ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చి రోడ్ల మీదకి వచ్చే ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు 10 ఎకరాల వాళ్ళకి పరిమితం చేసి రిమైనింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని అప్లికబుల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పాసిబిలిటీ ఉంటుందా? ఉంటుంది. అయితే బేసికల్గా ఏ దానికైనా ప్రామాణికం పార్లమెంట్ ఎలక్షన్సే. ఈ ఎలక్షన్ల వరకు 6 గ్యారెంటీ స్కీమ్స్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది. దాంట్లో భాగంగా 2 ఒకటి మహిళలకు బస్సు ఫ్రీ నడుస్తూ ఉంది, ఆ తర్వాత 10 లక్షల రూపాయల ఆరోగ్య భరోసా, అది ఒక అది పెద్ద ఖర్చులు లేని పనులు. ఇంకోటి కూడా అనుకుంటున్నారు ఏంటి చెప్పనా, అంటే జనరల్ గా జనాలు అనుకుంటున్న పర్సెప్షన్ ఏంటంటే వీళ్ళు 6 గ్యారంటీ స్కీములు చెప్పారు. ఈ 6 గ్యారంటీ స్కీములలో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మొన్న 9వ తేదీన 2 ఇంప్లిమెంట్ చేసిరు. ఆ రెండిట్లలో ముందు రైతు భరోసా గానీ లేదంటే మహాలక్ష్మి గృహలక్ష్మి ఇవి చేయలేదు. అవి ఏంటంటే ఇప్పటికిప్పుడు నిధులు వాటికి పెట్టాల్సిన పని లేదు. బస్సులు అంటే అది ఆన్ గోయింగ్ జరుగుతుంటే బస్సులు ఇచ్చారు. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల పెంపు. కానీ ఇప్పుడు ఈ మిగతా ఈ 4 ఇప్పుడు క్లిష్టతరమైన అని చెప్పుకోవచ్చు. ఈ 4 ఏవైతే ఉన్నాయో ఆ 4 క్లిష్టతరమైన అని చెప్పుకోవచ్చు. ఆ 4 ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటోళ్ళనే మరి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయా లేకపోతే స్పీడ్ లో పోతారా ఏందనేది మాత్రం ఒక క్లారిటీకి అయితే వస్తుంది. మీరు అదే అంటున్నా, అంటే 6 గ్యారంటీ స్కీమ్స్ అనేది సరే గేమ్ చేంజర్ అని అనుకున్నాం, గేమ్ చేంజ్ అయింది కాదనట్లే. బట్ కాకపోతే ఏంటంటే ఇదే గేమ్ చేంజ్ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పినట్లు ఎట్లాంటి అది ప్రభుత్వంలో వ్యతిరేకత రావాలి మనం ఇది రావాలని ఎందుకు కోరుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఈ సమీక్ష జరుగుతున్న ఈ పాటికి రైతు బంధు పడుంటే మాత్రము అసలు ఇంత జరిగేది కాదు చర్చ. ఈ రైతు బంధుకి ఏవైతే ఇప్పుడు కండిషన్స్ అప్లై అని అంటున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు బస్సు ఇచ్చిరా బస్సుల గురించి సరే ఆటో తుప్పలో ఆటో పడుతున్నాడు అనుకో మర్చిపోయా నేను పొద్దున ఇదే దానికి సంబంధించి దాని మీద లేడీస్కి బస్సు దాని మీద పొద్దున ఆటోకి వస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఒక అనిశ్చితి అంటే వాళ్ళకి ఇచ్చే 12,000 పెద్ద ఉపయోగపడవు. సంవత్సరానికి రోజు వాస్తవానికి ఒక 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు. ఈ నేపథ్యంలో ఏమైందంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇటు ఎక్కువ పాలమూరు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా ఈ 2 నాకు బాగా తెలుసు. ఎందుకంటే మనం ఆటోలు ఎక్కినప్పుడు ఎక్కడ అని చెప్తే ఆటోలు క్యాబ్లు ఎక్కువ వీళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు పొట్టని చేత పట్టుకొని వచ్చి సరే ఆటోలు కిరాయిలు కూడా సొంత ఆటోలు కూడా కాదు కిరాయిలు తీసుకొని నడుపుకుంటూ ఒక జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో వీళ్ళు అది వాళ్ళు కట్టుకోగలుగుతారు. మాకు
ఇంటికి తీసుకుపోయి ఇల్లు నడపలేకపోతున్నామని బాధపడుతున్న వైనాలు వస్తున్నాయి. ఓకే, ఇదే విషయం మీద మనం ఒక చిన్న నోట్ రైటప్ వేస్తాను నేను. చూడండి ఒకసారి. మనం బెంగళూరుకి వెళ్ళాం, మీకు ఐడియా ఉండొచ్చు. అక్కడ మేజర్గా ఇప్పుడు మహిళలకు ఆడ చాలా ఇబ్బంది ఉంది ఫ్రీ బస్ ఇచ్చినందుకు. వాస్తవానికి అంటే వీళ్ళని కూడా చూసుకుంటే బాగుండనేది ఎవరు క్యాబ్స్ ఆర్ ఆటో వాళ్ళకు సొల్యూషన్ బస్ ఫ్రీ అనేది అవును నిజంగా మంచి ఒక ముందడుగు అని చెప్పుకోవాలి. బట్ ఇది మంచి అమలు అవుతుంది. నిన్న మనం చూస్తున్నాం, మనం కొన్ని మీమ్స్ కూడా చూస్తూ ఉన్నాం, టీవీలలో వస్తూ ఉన్నాయి. కొందరు భర్తలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మీమ్స్, రీల్స్, ఒక పథకం మీద ఇన్ని వస్తాయా అని చూస్తే దీని మీద అన్ని మీమ్స్ కూడా వచ్చాయి. బస్సులో కొట్టుకోవడాలు, ఒక భర్త ఆవేదన, ఇవన్నీ మనం ఆ మీమ్స్ చూస్తా ఉన్నాం. అదే వాట్ ఎవర్ ఇట్ బి, అది ప్రభుత్వ పథకాల ద్వారా వస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ నువ్వు అన్నదాని ప్రకారం చూసుకుంటే టోటల్గా రవాణా వ్యవస్థకు సంబంధించి ఈరోజు అంటే ప్రైవేట్ రవాణా ఇది కొంచెం కుంటుపడుతుంది ఖచ్చితంగా. అంటే అందులో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఎక్కాలి అనేది ప్రతి మైండ్ లో ఒక ఆటో నుంచి చూసినప్పటికే వాళ్ళు అందరికి రీచ్ అయ్యేటట్టు అంటే 20 పోవాలంటే 20 రూపాయలు ఇస్తారా తీసుకుపోతా, జరసేపు అయితే బస్ లో ఫ్రీగా పోతా కదా అంటుందా. అయితే బేసికల్గా క్యాబ్ల వల్ల కూడా ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారైనమాట వాస్తవం. కూడా అసలే మహిళలే లేకపోతే అంటే వాళ్ళకి మేజర్గా ఎట్లా అంటే ఇప్పుడు ఆటోకి సంబంధించిన హైదరాబాద్లో చాలామంది స్కూల్ పిల్లలు ఉంటారు. స్కూల్ పిల్లల తర్వాత వాళ్ళకి మధ్యాహ్నం నుంచి ఈ షాపింగ్లోకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే గుళ్ళకు గోపురాలకు వెళ్ళేటప్పుడు కానీ మహిళలను తీసుకుపోవడం ఆటో వాళ్ళకు మనం ముందు నుంచి వస్తున్నాయి కదా, అది వాళ్ళకు జీవనాధారం అయిపోతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు మ్యాక్సిమం ఆటో రానున్న రోజుల్లో చాలా గడ్డు కాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఓన్లీ బికాజ్ ఆఫ్ మహిళలకు ఫ్రీ వల్ల. ఎస్, యాక్సెప్టబుల్, మంచిదే, మహిళలకు సంబంధించిన ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఫ్రీ బస్ పాస్ చేయడం కరెక్ట్. కానీ అట్ ద సేమ్ టైం ఒకసారి ఆటోలను కూడా చూసుకుంటే ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి కూడా చాలా మంది సూచనలు సలహాలు అయితే చెప్తా ఉన్నారు. రైట్, అది ఎట్లా అయితే చూడాలి. ఈ మహిళ ఫ్రీగా పోతుంది కానీ ఆ మహిళ కుటుంబం నడవాలంటే మళ్ళీ ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంటది 100% కదా. ఇప్పుడు రూరల్ ఏరియా చాలా మంది అంటుండే అరే ఇది ఇవ్వకపోతే మంచిగా ఉంటుండేనేమో అంటే కొంత ఆటోల వాళ్ళ. రైట్, ఇదొకటి. అయితే మహిళలతో పాటుగా నేను అనేది ఏంటంటే దీంతో పాటుగా విద్యార్థులకు ఇది మంచి, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఒక బస్సు లేకపోవడం వల్ల, ఒక బస్సు సరిగా ఫ్రీ లేకపోవడం వల్ల కూడా ఏదైతే విద్యార్థిని తల్లిదండ్రులు వాళ్ళ ఊర్లకు పెద్ద చదువులకు పైకి పంపించలేని పరిస్థితి ఉంది అనమాట. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. 100% ప్లస్. దీంట్లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి చూసుకుంటే. అయితే ఇప్పుడు విద్యార్థులకు, వికలాంగులకు వీళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే మిగతా ఒక సెక్టార్ ని, ఒక క్లస్టర్ ని తీసుకొచ్చినప్పుడు ఇంకొక క్లస్టర్స్ వాళ్ళు నష్టపోకుండా చూడాలనేది మిగతా వాళ్ళు కోరుకుంటున్నారు. ఏమైనా కూడా ఒకటైతే పండి. సో 6 గ్యారంటీ స్కీములు ప్రజలకు ఏమైతుంది ఉంటదంటే మా కుటుంబంకి ఏదొక భారం తగ్గినా చాలా అనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే చాలా ఉంటాయి. కాబట్టి ఏవైతే 6 గ్యారంటీ స్కీములు అన్ని కూడా మాకు పనికొస్తాయని నమ్మిరు. ఆ రోజున్న పార్టీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కావచ్చు, లేదంటే వీళ్ళు ఇంకా దానికంటే మెరుగ్గా చేస్తారన్న దాని మీద కావచ్చు. సో మొత్తానికైతే 64 సీట్లతోటి వీళ్ళు ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. బట్ ముందు 2 ప్రజలకు అవి హ్యాపీగానే ఉన్నాయి. బట్ మిగతా వాటికి వచ్చేసరికి హ్యాపీగానే ఉన్నాయి. బట్ కాకపోతే కొన్ని సమస్యలకు లేవనెత్తుతున్నాయి, మీరు అది మిస్ అవుతున్నారు. అంటే ఒక దాన్ని బట్టి ఇంకోటి నెగటివ్ ఉంటది కానీ అది ఎక్కువగా బాగా ఇది కాకుండా క్లమ్జీగా మెస్సీ వ్యవహారం కాకుండా ఉంటే ఇప్పుడు ఈ రోజు రైతు భరోసా కావచ్చు, లేకపోతే అదేంటిది మహాలక్ష్మి స్కీములు కావచ్చు, గృహలక్ష్మి. ఎందుకంటే కర్ణాటకలో గృహలక్ష్మి కిందనే పెట్టారు ఆడ కూడా, ఇది 200 కరెంటు. మళ్ళీ ఒక మాట చెప్తున్నారు, ఏం చెప్పారు, ఒక బల్బు, 2 బల్బులు, ఒక ఫ్యాన్, ఒక టీవీ. సో ఇంతవరకే. అంటే ఎవరు చూడాలి ఇవన్నీ, ఎవరింటికి వచ్చి ఎవరు చూడాలి. ఇప్పుడు కొన్ని ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలలో కనీసం ఇంటికి కాదు కదా, కనీసం గేట్ గారు కూడా పోయే పరిస్థితి ఉండదు. దాన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అని చెప్పిండ్రు. దాదాపుగా సగటు మనలాంటి ఒక మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీవీ ఉంటుంది, జస్ట్ ఒక రెండు అయినా బల్బులు ఉంటాయి. ఇవన్నీ అయితే ఇప్పుడు మనం ఎంతసేపు రైతు భరోసా గురించి మాట్లాడినప్పుడు కూడా సో పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఆయనే చెప్పిండు సాగు చేసే వాళ్ళకి అనేది. మనం ఇంక అసలు మిస్ అవుతున్నాం. వాళ్ళ ఎవరైతే ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడరు అండ్ ఎమ్మెల్సీ ఆయనే చెప్పిండు. ఎందుకంటే ఆయన మాట్లాడితే కూడా ఒక శానిటీ ఉంటది కాబట్టి. సో ఇప్పుడు అంతా కూడా ఒక రివ్యూలో భాగంగా ఆయన మాట్లాడిన
వైనం కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే రేపా లేకపోతే ఈ పంటక మరుసటి పంటక కానీ మొత్తానికి తెలియదు, కానీ చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే పండరి, సో ఫైనల్గా సాగు చేసే వాళ్ళకి అనే పాయింట్ని అయితే పెట్టుకోవచ్చు. 5 ఎకరాల లోపు వాళ్ళకి, సాగు చేసే వాళ్ళకి, సో ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఐటీ కట్టే వాళ్ళు కావచ్చు, సో ట్యాక్స్ పేయర్స్ మీన్స్, సో వీళ్ళెవరికి ఉండదని చెప్పడానికైతే వాళ్ళు చెప్పిన మాటలే మనం ఇంతసేపు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అయితే ఒక క్లారిటీకి వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ అది ఈ దఫకా రావాల్సింది. ఆయన కూడా ఒక మాట అన్నాడు, అదే సాగునీటికి అని చెప్పినట్టు జీవన్ రెడ్డి ఈ డిసెంబర్ లోపల ఖచ్చితంగా రైతు భరోసా వేస్తామని కూడా చెప్పాడు. అంటే ఎక్కువ టైం లేదు, అందుకే డిసెంబర్ 9 నుంచే అనుకుంటున్నారు వస్తాదన్నారు కదా. రెండోది ఇంకొకటి మనం రేపు మాట్లాడదాము, ఏది రుణమాఫీ గురించి కూడా. మీరు తీసుకుంటే 19వ తేదీనే 2 లక్షల రూపాయలు పడతాయి, మీకు తెచ్చుకోండి రుణాలు ఉంటాయని చెప్పారు. సో ఒక్కొక్కటి చెప్పారు కానీ ఒక స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో ఒక కన్ఫ్యూజ్, ఆందోళన కాదు, ఇంకొన్ని రోజులు అయితే ఆందోళన ఉండొచ్చు, కానీ ఇప్పటికీ మాత్రం జస్ట్ కన్ఫ్యూజ్ ఉందని చెప్దాము. చూద్దాం ఈ సమీక్ష తర్వాత. నాకు తెలిసి ఇప్పుడైతే 10 ఎకరాల వరకు రైతు బంధు వేస్తుండొచ్చు. 10 ఎకరాల వరకు అని అనుకోవట్లేదు, 5 ఎకరాలే సరే. 5లో కండిషన్స్ ఉండవు. సో నెక్స్ట్ క్రాప్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ క్రాప్ కి ఖచ్చితంగా ఏవైతే కండిషన్స్ అనుకున్నామో ఆ కండిషన్ అయితే ఖచ్చితంగా అప్లికబుల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇది ఈ రోజు సమీక్షకు సంబంధించినటువంటి రైతు బంధు మీద, రైతు భరోసా మీద ఉన్నటువంటి చాలా డౌట్లు మనకంటే చాలా మంది ఆడియన్స్ కూడా చెప్తా ఉన్నారు, చాలా మంది మాకు మెసేజ్ చేస్తారు. ఏది జరిగినా అనుకున్నవి ఇంప్లిమెంట్ చేసి ఎవరు అర్హులో వాళ్ళకు దక్కితే నిజంగానే ప్రభుత్వాలకి మంచి పేరు వస్తుంది. ఆ ప్రభుత్వానికి కావాలని మళ్ళా కూడా కోరుకుంటున్నాను. సైన్ ఆఫ్.